శ్రీను గారు సార్ సార్ ఇందాక మీరు స్పీచ్లో లాస్ట్లో ఒక మాట అంట, ఈసారి తక్కువ మాట్లాడతా సినిమాను మాట్లాడినిస్తా అని అన్నారు. అవును సార్. అంటే ఈ ఈ మధ్య కాలంలో ఉన్న ఫామ్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు, దాని తాలూకు ప్రెజర్ ఇదంతా? లేదు సార్, అంటే నార్మల్ ఇప్పటివరకు ఆల్మోస్ట్ 4 years నుంచి గ్యాప్ వచ్చింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను అన్ని రీమేక్లతో వచ్చాను. ఇప్పుడు స్ట్రైట్ ఒక ప్రాపర్ కాంటెంట్ బేస్ చేసుకొని ఇప్పుడు వచ్చిన ప్రతి కథ, ఇప్పుడు వచ్చిన నెక్స్ట్ 2 సినిమాలు అవ్వచ్చు సార్, ప్రాపర్ కాంటెంట్ మీద కూర్చొని అంటే 1-2 years వర్క్ చేసి కాంటెంట్ మీద స్ట్రాంగ్గా అందరికి ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ఈ సినిమా చేయడం జరిగిందండి. అంటే మీరు ఎక్కువ కమర్షియల్ జోనర్స్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసిన హీరో మీరు. అవును. యూజువల్గా కమర్షియల్ జోనర్ అంతా హీరో చుట్టూరు తిరుగుద్ది. ఫర్ హర్రర్ సినిమా అంటే హీరో చుట్టూరు కాకుండా కథ చుట్టూరు తిరగాలి. లేదు సార్, ఈ సినిమాలో కూడా మీకు పర్ఫార్మెన్స్ చాలా స్కోప్ ఉన్న సినిమా సార్. మీకు చాలా న్యూ ఏజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీకు అంటే రెగ్యులర్గా అయితే ఉండదు సార్. మీరు ఇప్పటివరకు ఒక నార్మ్స్, మరి ఇప్పటివరకు హారర్ అంటే మనకు ఒక పర్సెప్షన్ ఉంటుంది కదా, అవన్నీ బ్రేక్ చేసాం అనుకుంటున్నాం సార్ ఈ సినిమాతోటి. అండ్ మీకు ఈ సినిమా మీకు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పర్ఫార్మెన్స్కి చాలా స్కోప్ ఉన్న సినిమా. అది మీకు సినిమా చూసాక అర్థమవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హీరో గారు లాస్ట్ ఇయర్ 365 days నాన్ స్టాప్గా షూట్ చేశారు అన్ని సినిమాలు కలిపి. ప్లస్ ఈ సినిమా 60 to 70 days ర్యాప్అప్ చేశారంట. హౌ డు యూ ప్లాన్ యువర్ షెడ్యూల్ సార్ ఎవ్రీడే? సార్ అంటే ఇంకేముంటుంది సార్, వర్క్ సార్, పొద్దున్న 7 to 7 హజలింగ్ అంతే. సో ఇట్ హస్ బీన్ నైస్ సార్. ఎందుకంటే మనం ప్రేమించిన ప్రొఫెషన్, మనం దేవుడి దయతోటి మనకి ఇంత వర్క్ రావడం అనేది మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి, అదృష్టంగా ఫీల్ అవ్వాలి. అండ్ మనం బెస్ట్ ఎఫర్ట్ పెట్టి పని చేయాలి. అండ్ ఇంత బాగా అంటే ఇంత మంచి కథలు దొరికినందుకు కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ముందు కథలు దొరకాలి, నన్ను కంటెంట్ ఎగ్జైట్ చేయాలి సార్. కంటెంట్ ఎగ్జైట్ చేస్తే ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్. అండ్ ఈ కౌశిక్ వచ్చి నాకు కంటెంట్ చెప్పినప్పుడు నన్ను చాలా ఎగ్జైట్ చేసింది. అంటే మనం ఇతర లాంగ్వేజ్లో చూస్తాం ఇలాంటి సినిమాలు, అరే ఈ స్పేస్లో సినిమాను మనం మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు అని. సో ఎప్పుడైతే కౌశిక్ వచ్చి కథ చెప్పాడో నాకు అప్పుడు బాగా నచ్చి ఈ సినిమా చేయడం జరిగింది సార్. డైరెక్టర్ గారు శ్రీనివాస్ గారు టైసన్ నాయుడు తర్వాత స్టార్ట్ చేసినవన్నీ ముందు రిలీజ్ అవుతున్నాయి. టైసన్ నాయుడు ఇంకా ఏం అప్డేట్ లేదు దాని గురించి సార్. టైసన్ నాయుడు సినిమా అయిపోయింది సార్, రేపు డిసెంబర్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం సార్. సాహు గారు ముందు సినిమా నుండి ఏమైనా నేర్చుకున్నారంటే ఇప్పుడు డైరెక్టరు ఒక్క సిట్టింగ్లోనే నాకు ప్రొడ్యూసర్ ఓకే చేశారు నా సినిమాని చెప్తున్నారు కదా, ముందు సినిమాలు కూడా మీద అట్లానే అన్నారు డైరెక్టర్లు, మీరు కూడా దాని నుండి ఏమైనా నేర్చుకొని ఈ సినిమాలో ఏమైనా చేశారా? ఒకటండి, మనం కథ విన్నప్పుడు కొన్ని కరెక్ట్గా జడ్జ్ చేస్తాం, కొన్ని తప్పులు కూడా అవుతాయి. సో డెఫినెట్గా ప్రతిసారి తప్పు అవ్వాలని కూడా లేదు కాబట్టి ఈసారి డెఫినెట్గా ఒక మంచి కథ ఎంచుకుని మేము ముందుకు వస్తున్నామని నేను అనుకుంటున్నాను. ఈ మధ్య నిర్మాతలు దర్శకులు ప్రేక్షకులను బ్లేమ్ చేస్తున్నారు, రావట్లేదు మేము మంచి సినిమా తీస్తున్నామని, దానికి మీరేమంటారు? అంటే వేరే వాళ్ళ ఒపీనియన్ గురించి నేను మాట్లాడాను, నేను ఏ రోజు అలా మాట్లాడలేదు. ఎండ్ ఆఫ్ ద డే సినిమా బాగుంటే వస్తారనేది అది ఫ్యాక్ట్. ఇక దాన్ని బైపాస్ చేసి మనం ఏం మాట్లాడినా అది కరెక్ట్ కాదు కదా. అనుపమ గారు మామూలుగా మీరు స్క్రిప్ట్ విన్న తర్వాత చాలా డేస్ ప్రాసెస్ చేస్తారు, ఇది ఓకే చేయాలా లేదా అని. వాట్ ఎగ్జైటెడ్ యూ టు సైన్ దిస్ ప్రాజెక్ట్? ఆయన నరేష్నే అండి, ఆయన ట్రాప్ చేశారు, చాలా బాగా నరేట్ చేశారు. మీరు విన్నారు కదా ఆయన డైలాగ్స్ అలా చెప్పారని. సో మొత్తం సినిమా 2.5-3 hours అలా కూర్చుని అలా 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 ఆయన చెప్పారు. సో ఐ వాజ్ లైక్ చాలా కన్విక్షన్ ఉన్న ఒక డైరెక్టర్. లేకపోతే ఒక స్క్రిప్ట్ని ఇలా బై హార్ట్ చేసుకుని అలా ఫీల్ చేసుకుని యాక్ట్ చేసుకుని చూపించి అలా చేయడం అనేది చాలా తక్కువ. సో నో మ్యాటర్ వాట్, అండ్ ఆల్సో మై క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ ఉంది, నేను ఇప్పుడు దాకా చేయలేదు ఇలాంటి ఒక సినిమా. సో దెన్ వై నాట్, అలాంటి ప్యాషనేట్ డైరెక్టర్స్తో వర్క్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం. సో దట్స్ వై. కౌశిక్ సో డైలాగ్స్ ఫంటాస్టిక్ ఉన్నాయండి, అసలు అదరగొట్టారు. సో మీకు ఏమైనా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉందా, లేకపోతే యాక్టర్ కావాలనుకుని డైరెక్టర్ అయ్యారా? అలాంటి మిమిక్రీ ఆర్టిస్ట్ సార్? లేదు అలాంటిది ఏం లేదు సార్. యాక్చువల్గా నాకు కథ చెప్పేటప్పుడు పేపర్ చూసుకొని చెప్తే డిస్ట్రాక్ట్ అయిపోతుంటాము. సో నేను కథ అంతా సీన్ టు సీన్, డైలాగ్ టు డైలాగ్ అసలు ఒక పీస్ ఆఫ్ పేపర్ చూడకుండా చెప్పాలి అనేది నాకు అర్థమయ్యి నేను అప్పటి నుంచి అలా నరేషన్ అనేది అలవాటు అయిపోయింది. చిన్నప్పటి నుంచి సినిమాలు చూడడం వల్ల, ఆ పిచ్చి వల్ల తెలియకుండానే మనం ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఈ క్యారెక్టర్ ఎలా మాట్లాడుతుంది అనేది మనకి అది బ్లడ్లోనే సినిమా అనేది చిన్నప్పటి నుంచి ఉంది. సో అలానే సాహిత్యం మీద మీకు ఎంత పట్టు ఎలా వచ్చింది ఏంటి? నాకు ఆనెస్ట్లీ విషయం తింటాడు సార్. చేతన్ భరద్వాజ్ గారు సార్, బేసిక్గా మూవీస్కి బీజిఎం చాలా అవసరం. సో ఇలాంటి సినిమాలకి అయితే ఇంకా బీజిఎం కొత్త, అంటే ఈ సినిమాకి సంబంధించి మీరేమన్నా కొత్తగా ఎక్విప్మెంట్స్, ఇన్స్ట్రుమెంట్స్ ఏమన్నా యూజ్ చేయడానికి ఏమన్నా? నేను ఎప్పుడు
ఫస్ట్ జనరల్గా సబ్జెక్ట్ చెప్తున్నప్పుడే ఒక ఆరా అనేది అది ఏ కైండ్ ఆఫ్ జానర్కి సంబంధించింది అండ్ దానికి పెక్యులియర్గా ఏ కైండ్ ఆఫ్ అంటే మనకి సౌత్ ఇండియన్ కలర్ని ఇన్ఫ్యూజ్ చేయాలి. కొత్తగా ఏమన్నా చేయాలన్నా కూడా అది సౌత్ ఇండియన్ కలర్ కూడా ఇన్ఫ్యూజ్ చేస్తే ఒక రెస్పాన్సిబుల్ జాబ్గా ఆడియన్స్ కూడా ఆల్రెడీ అడాప్ట్ అయిన టోనల్ కలర్లోనే కొంచెం కొత్తగా ఏమన్నా కొట్టాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇన్స్ట్రుమెంటల్గా ఒకవేళ సపోజ్ ఒక స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ ఉంటే దాన్ని ఇంకో రకంగా ఎలా వాడచ్చు, డీట్యూన్ చేసి వాడచ్చు, అలా ఏమైనా ఎక్స్పెరిమెంటల్గా చాలా అటెంప్ట్స్ చేసాం ఇందులో కూడా మూవీలో. సో చాలా కొత్త ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తుంది డెఫినెట్లీ. సో కొత్తగా ఏమైనా యూజ్ చేశారా అంటే ఎక్విప్మెంట్స్ ఏమన్నా కొత్తగా ఇప్పుడు వరకు యూజ్ చేయింది ఏమన్నా పర్టికులర్గా కిష్కిందపురికి ఏమన్నా కొత్తగా యూజ్ చేశారా? యూజ్ చేసిన స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అవ్వచ్చు ఏమన్నా అవి కొత్తగా ఇంప్లిమెంటేషన్ కొత్తగా చేసాం. యాక్చువల్లీ డీట్యూన్ అంటే దాన్ని కొంచెం ప్రాపర్గా ప్లే చేయకుండా కొంచెం చిన్న అబ్నార్మల్గా ప్లే చేయడం కానీ అండ్ ఈవెన్ సింథసైజర్స్ చాలా కొత్తవి యూజ్ చేసాం యాక్చువల్లీ కొన్ని టోనల్ కలర్కి డిఫైన్ చేయడానికి. అనుపమ గారు చెప్పండి. మ్యామ్ ఇందాక మాట్లాడుతూ ఇంతకు ముందు కొన్ని వచ్చినాయి కానీ బట్ కిష్కిందపురి నచ్చింది అని అన్నారు. సో ఇంతకుముందు మీరు ఎన్ని హారర్ స్టోరీస్ రిజెక్ట్ చేసి ఉంటారు? ఎన్ని చాలా చేసి ఉంటాను. అంటే హారర్ చేసినప్పుడు ఆ భయం రావాలి నాకు. నేను చాలా హారర్ సినిమాలు చూసాను చిన్నప్పటి నుంచి. నేను ఇప్పుడు కూడా నాకు చాలా ఇష్టం హారర్ ఫిల్మ్స్ అంటే థియేటర్కి వెళ్ళిపోతాను. తుంబాడ్ రిలీజ్ అయినప్పుడు మళ్ళీ రిలీజ్కి వెళ్ళి చూసిన పర్సన్ నేను. సో అలాంటి ఫిల్మ్స్ చాలా ఇష్టం. సో ఏ హారర్ ఫిల్మ్ అయినా ఇట్ షుడ్ స్కేర్ యూ, లేకపోతే చేయకూడదు. దట్స్ వాట్ ఇట్ వాస్. సో ఈ నరేషన్ విన్నప్పుడైతే ఐ ఫెల్ట్ ఓకే అలాంటి మూమెంట్స్ ఉంటుంది అండ్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ people will remember and enjoy this film అనే ఫీలింగ్ వచ్చింది. సో థ్యాంక్ యూ. హాయ్ కౌశిక్. చేతన్ బాజ్ గారు. కౌశిక్ యాక్చువల్గా ఇప్పుడు కొంచెం నడుస్తుంది ట్రెండ్ ఏంటంటే కొంచెం లౌడ్ మ్యూజిక్ నడుస్తుంటుంది. ఎంత ఎక్కువ సౌండ్స్ వస్తుంటే అబ్బా చాలా బాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు అని అలా అనిపిస్తుంటుంది. పైగా ఇంకా హర్రర్ సినిమా అంటే ఇంక చెప్పక్కర్లేదు. బట్ ఈ ట్రైలర్ వరకు చూసుకుంటే మీరు ఆ లెవెల్ కొంచెం తక్కువగానే ఉన్నట్టు అనిపించింది. అంటే మీరు ఎక్కువ ఆ లౌడ్కి దూరంగా వెళ్దామని ఏమైనా అనుకున్నారా ఏంటది? అంటే జనరల్గా టోనల్ కలర్ ఇన్స్ట్రుమెంటల్ కలర్ బట్టి ఒక్కోసారి పర్కషన్స్ ఎక్కువ ఉన్నా కూడా ఇప్పుడు మ్యూటెడ్ పర్కషన్స్ అని అలా కొన్ని ఉంటాయి అన్నమాట. సో అవి ఏం చేస్తాయంటే ఆ ఇంపాక్ట్ఫుల్గా స్టోరీ ఏంటి, స్టోరీకి ఎలా ఇన్ఫ్యూజ్ చేయాలి, స్టోరీని డీవియేట్ చేయకూడదు మ్యూజిక్ అనుకునేది నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను ఎప్పుడైనా చేస్తున్నప్పుడు. సో స్టోరీ డీవియేషన్ సీన్ ఒకవేళ ఏమైనా ఇంటెన్స్ సీన్ జరుగుతున్నప్పుడు పర్కషన్ కానీ ఇలాంటి ఎలిమెంట్స్ కానీ హెవీగా ఉన్నప్పుడు సీన్ మీద కాన్సన్ట్రేషన్ కన్నా మ్యూజిక్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ వెళ్తే మేబీ అందులో కన్వే చేయాలి అనుకున్న ఐడియాలజీ, డైరెక్టర్ అనుకున్న ఐడియాలజీ కొంచెం మిస్ అవ్వచ్చు. సో అది ఇన్ఫ్యూజ్ చేస్తూనే పర్కషన్ అవ్వచ్చు, లేకపోతే ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా ప్రాపర్గా దానిలో బెడ్లో ప్లేస్ అయి ఉండాలి. సినిమాని ఎప్పుడు డీవియేట్ చేయకూడదు మ్యూజిక్ అనేది ఎప్పుడు పెట్టుకుని ఉంటా నేను జనరల్గా. సో అలా ట్రై చేసినట్టు. బట్ ఇన్ఫ్యాక్ట్ లౌడ్నెస్ కూడా అంటే డిపెండింగ్ ఆన్ సీన్ బట్టి కూడా ఒక్కోసారి మారుతూ ఉంటాయి కదా. లౌడ్నెస్ అయితే చాలా ఉంది ఇన్ఫ్యాక్ట్ సినిమా కంటెంట్లో వస్తున్నప్పుడు. హాయ్ కౌశిక్. ఈ దెయ్యం వాయిస్ త్రూ రేడియో ద్వారా వినిపించారు కదా, అంటే ఇది ఏమన్నా పీరియాడిక్ మూవీయా, ఎలా ప్రజెంట్ ఈ జనరేషన్లో నడిచే స్టోరీయా, పీరియాడిక్ మూవీ ఎలా? సినిమా ప్రజెంట్లో జరుగుతుంది సార్. కిష్కిందపురి అని ఒక ఫిక్షనల్ టౌన్లో ప్రజెంట్లో జరిగే కథ. కాకపోతే 1989లో స్టార్ట్ అయి ఉంటుంది కథ. ఈ కథకి రూట్స్ 1989లో స్టార్ట్ అయి ఉంటాయి అనమాట. సో అందుకని రేడియో అనే బ్యాక్డ్రాప్ తీసుకున్నాం. సార్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, హీరో గారు డైలాగ్ చెప్పింది చాలా బాగుంది సార్. ఆ ఎమోషన్ ట్రైలర్లో చూసినప్పుడు డైరెక్టర్ అండ్ మ్యూజిక్ ఇద్దరు కలిసి చెప్పాలి దీనికి ఆన్సర్. మ్యూజిక్ బాగా ఇచ్చారు, ఎక్కువ సౌండ్ వచ్చేసింది. సార్ ట్రైలర్ డైలాగ్ చెప్పినప్పుడు అహం శివో అహం బ్రహ్మాస్మి అన్నట్టుగా బిల్డప్ మృత్యు, అది వాయిస్ సరిగా ఇవి డామినేట్ చేసింది. మ్యూజిక్ అంత స్పష్టంగా వినపడలేదు అంటే నాకు అనిపించింది. మీకేమైనా అనిపించిందా లేదా? ప్రేక్షకులు ఎలా ఉంటుంది? మ్యూజిక్ బాగా డామినేట్ చేసిన డైలాగ్ని మీరు అబ్జర్వ్ చేశారా? నాకు పర్సనలీ నాకు అనిపించలేదు సార్. అంటే బికాస్ మేబీ మీరు ఒకసారి ఆన్లైన్లో కూడా చూడండి తర్వాత. బట్ డెఫినెట్లీ డైలాగ్ అయితే చాలా క్లియర్గానే ఉంటుంది సార్. ఓకే ఈ సౌండ్ బాగా వినపడింది డైలాగ్తో. ఇంకోటి ఏంటంటే సైలెన్స్తోనే హర్రర్ని జనాల్ని చంపేయచ్చు కదా, అంత సౌండ్ అవసరమా? హాలీవుడ్ సినిమాల్లో చాలా పొలైట్గా ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు కదా. అదేనండి యాక్చువల్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్తో ఒక హర్రర్ అనేది ఒక ఇన్స్ట్రుమెంటల్ కల్చర్ నుండి మీరు అన్నట్టు సైలెన్స్ కూడా చాలా ప్లేసెస్లో ఉంది. బట్ ట్రైలర్ అనగానే కొన్ని ప్లేసెస్లో ట్రాన్సిషన్ సౌండ్ డిజైన్కి ప్రామినెన్స్ ఇస్తూ కొంచెం బ్లాస్ట్లు కానీ అవన్నీ అవుతున్నప్పుడు సౌండ్ డిజైన్ ప్రామినెన్స్ ఇస్తూ అట్ ది సేమ్ టైం అంటే ట్రైలర్ అనగానే ఒక
ప్యాక్డ్ కంటెంట్ కదా, సో దానిలో ఒక ఎపిక్ మూమెంట్స్ ఏంటి, ఒక విజువల్ ఎపిక్ మూమెంట్కి లేదా ఎమోషనల్ డెప్త్ ఒకటి మ్యాటర్స్ అవుతుంది. ఇప్పుడు హర్రర్లో ఇందులో ఒక ఎమోషనల్ డెప్త్ కూడా ఉంది. అండ్ దాంతోపాటు సైలెన్స్ డెఫినెట్లీ కొన్ని ప్లేసెస్ థియేట్రికల్గా ఉన్న స్కోర్లో అయితే సైలెన్స్ చాలా ప్లేసెస్లో ఉంటుంది. ఆల్ ది బెస్ట్ హీరో గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సాహో గారు అండ్ ద హోల్ టీమ్ చాలా బాగుంది. మీ ట్రైలరు చాలా ఇన్క్విజిటివ్గా ఉంది, ఇంట్రిగ్యూయింగ్గా ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ది రిజల్ట్. కాకపోతే ఇప్పుడు మీరు చేసే సినిమాల మోడల్లో లైలా చేశారు గతంలో, అండ్ ఇప్పుడు చిన్న సినిమాలు లేదా ఒక మోడరేట్ బడ్జెట్స్లో ఫిల్మ్స్ కనుక తీసుకుంటే, అంటే హీరోకి నచ్చింది కదా, ఎలాగా డైరెక్టరు ఒక కథని ఒప్పించుకుని వచ్చాడు ఒక కాంబినేషను అని చెప్పి చేస్తున్న సినిమావా ఇది? అండ్ మీకు కంప్లీట్గా కథ మీద అథారిటీ ఉండి ఈ కథ గ్యారంటీగా బాగుంటుందని చేస్తున్న సినిమావా సార్ ఇది? లేదండి, ఫస్ట్ కథ నాకే చెప్పాడు డైరెక్టర్. చెప్పాకే తర్వాత హీరో గారు చెప్పారు. సో నాకు బాగుంది అన్నాక అప్పుడు మేము ఏ హీరో చేస్తే బాగుంటుంది ఆప్షన్స్లో అలాగే వెళ్ళారా శ్రీనివాస్ దగ్గరికి? ఓ వాళ్ళిద్దరూ మీ దగ్గరికి రాలా? లేదు సార్, ఫస్ట్ సాహు గారికి చెప్పారు. సాహు గారికి చెప్పారు. అండ్ శ్రీనివాస్, ఈ హారర్ ఫిల్మ్స్కి ఎంత గొప్ప నటుడు నటించినా ఫైనల్గా ది ఎలిమెంట్ ఆఫ్ హారర్ టేక్స్ ద లీడ్. హీరో జీరో అయిపోతాడు అక్కడ. అంతా హారరు దెయ్యమే కనిపిస్తుంటుంది సినిమా అంతా. ఇందులో వాట్ విల్ యూ స్కోర్ యాజ్ ఎ హీరో? ఐ డింట్ అండర్స్టాండ్ రియల్లీ. ఎందుకంటే నువ్వు చాలా తాపత్రయపడుతుంటావు కదా, పెద్ద హీరో అవ్వాలి, గొప్ప హీరో అనిపించుకోవాలనే ఒక స్ట్రగుల్ ఎక్కువ ఉంటుంది నీలో. వాట్ విల్ యూ అచీవ్ ఫ్రమ్ దిస్? అంటే సార్ ఇప్పుడు అన్ని కైండ్ ఆఫ్ సినిమాలు చేస్తేనే మనం ఆ స్థాయికి వెళ్తాం సార్. అన్ని రకాల అంటే ఈ కుర్రాడు ఏ కథలన్నీ చేయగలుగుతాడు. ఇప్పుడు మీరు ఒక అజయ్ దేవ్ గారిని ఇలా చూసుకుని శైతాన్ చేస్తారు, సూర్యవంశీ చేస్తారు, సింగం కూడా చేస్తారు. సో అన్ని రకాల సినిమాలో ఒక యాక్టర్గా మనం చేస్తేనే మనం ప్రూవ్ చేసుకోగలుగుతాం సార్. సో ఇప్పుడు నేను రాక్షసుడు లాంటిది చేశాను, సీత చేశాను. సో నాకు ఇలా కొత్త కొత్త స్పేస్ ఆఫ్ సినిమాలు, కొత్త జానర్లు ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఇష్టం సార్. బట్ మీరు సెప్టెంబర్ 12th రోజు ఈ సినిమా చూసిన తర్వాత మీరు అంటారు, ఓ ఇందుకు చేసావా అని మీరే నన్ను అడుగుతారు. మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తుంటాను. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్స్ మీడియా. అండ్ అలాగే